హాయ్ వెల్కమ్ టు సునీత డైరీస్. నేనైతే మీకు చెప్పాను కదండి నా యాక్నీ జర్నీ ఎలా ఉంది, నేను ఎంత సఫర్ అయ్యాను అనే డీటెయిల్స్ అయితే మీకు ఒక వీడియో చేసి చెప్తానని. సో ఈ రోజు అయితే నేను యాక్నీతో ఎంత సఫర్ అయ్యాను, అలాగే నేను ఏమేమి క్రీమ్స్ యూజ్ చేశాను, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నాను అలాంటి డీటెయిల్స్ అని ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో అనేది మీకు చాలా మందికి యాక్నీతో సివియర్ గా బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. So let's go to the Sunita Diaries. నా ఫోటో అయితే చూసారు కదండి, అంత యాక్నీ ఉండింది నాకు 3 years బ్యాక్. సో అంత యాక్నీతో ఒక ఫోటో దిగాలన్నా కూడా అసలు కాన్ఫిడెంట్ ఉండే కాదు. ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినా కూడా రిలేటివ్స్ సునీత ఏమైంది, ఫేస్ కి అలా అయిపోయింది ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో నేను ఫేస్ చేశాను. అలా దానివల్ల నేను ఫంక్షన్స్ కి వెళ్ళడం కూడా మానేశాను. ఒకరితో ఫ్రెండ్స్ తో ఫోటో దిగాలన్నా కూడా చాలా లో కాన్ఫిడెంట్ గా ఉండేది. సో ఇంత సివియర్ గా బాధపడుతున్నప్పుడు నేను ఒక మాన్య యాసిడ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ హర్ని రెడ్డి గారు నాకు కొన్ని ట్రీట్మెంట్స్ అయితే సజెస్ట్ చేశారు. అవి ఏంటి, ఎలాంటి క్రీమ్స్ అనేవి ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ నాకైతే కార్బన్ లేజర్ అనేది సజెస్ట్ చేశారు. దీని వల్ల ఏంటంటే నాకు ఫేస్ లో ఉండే ఆయిల్నెస్ తగ్గింది, అలాగే యాక్నీ రావడం కూడా చాలా వరకు తగ్గింది. సో దాని తర్వాత నెక్స్ట్ నాకు ఫ్రాక్షన్ లేజర్ చేశారు. యాక్నీ కంట్రోల్ అయ్యింది, ఆయిల్నెస్ తగ్గింది, కానీ యాక్నీ వల్ల వచ్చిన మార్క్స్ కానీ ఎక్కడైతే చిన్న చిన్న స్కార్స్ బ్రేక్అవుట్స్ కానీ అలానే ఉండిపోయాయి. సో ఫ్రాక్షనల్ లేజర్ నాకు ఒక 4 to 5 సెషన్స్ చేశారు. ఈచ్ సెషన్ అనేది 1 month గ్యాప్ లో చేశారు. సో నాకు ఆ ఫ్రాక్షనల్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఏంటి అంటే స్కిన్ అనేది రెజన్యుయేషన్ అయ్యి స్కిన్ అనేది చాలా స్మూత్ అయ్యింది, స్కార్స్ తగ్గాయి, పింపుల్ మార్క్స్ కూడా తగ్గాయి. నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా మీకు కూడా చెప్పగలనండి. ఈ ట్రీట్మెంట్స్ ఇలాంటివి మీరు కూడా తీసుకోండి, మీ స్కిన్ అనేది మంచిగా ఉంచుకోండి. దీని తర్వాత నేను ఎక్కువ పెద్దగా స్కిన్ రొటీన్ అనేది నేను ఏమీ ఫాలో అవ్వలేదండి. జస్ట్ ఫేస్లిన్ అనేది మాత్రం నేను యూజ్ చేశాను. పింపుల్ ఎక్కడైతే ఉందో దాని మీద అప్లై చేశాను. ట్రెటినాయిన్ క్రీమ్ కూడా నేను యూజ్ చేయలేదు. నాకు కార్బన్ లేజర్ వల్లే నాకు తగ్గిపోయింది కాబట్టి నేను ట్రెటినాయిన్ అనేది యూజ్ చేయలేదు. పిగ్మెంటేషన్ కోసం ఒక 2 months డెపి వైట్ అయితే వాడాను. నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ వాడానండి ప్రతి దాంట్లో. అలాగే ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్, యాక్నీ ఓసి మాయిశ్చరైజర్ కూడా వాడాను. ఇలా 6 months యూజ్ చేశాను, ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, అలాగే క్రీమ్స్ కూడా యూజ్ చేయడం వల్ల నా స్కిన్ అనేది ఇప్పుడు ఇంత క్లియర్ గా అవుతుంది. మీరు క్లియర్ గా చూడొచ్చండి. ఇప్పుడైతే ఎలాంటి ఫిల్టర్స్ కానీ నో మేకప్ కానీ ఏం లేదు. ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ స్కిన్ రొటీన్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నాను. యాంటీ ఏజింగ్ కూడా స్టార్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే వైటమిన్ సి అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే రెటినాల్ బేస్డ్ న్యూట్రోజన్ రెటినాల్ కూడా నేను నైట్ సిరం గా యూజ్ చేశాను. సో నేనైతే ఇప్పటికి ట్రీట్మెంట్స్ ఆఫ్ చేసి కూడా నీకు 2 years అవుతుందని నేను ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఆపేసి. సో ఏంటి అంటే మనకి ఏదైనా కానీ కొంచెం పేషెన్స్ తో ఉండాలండి. నాకు ఇదంతా తగ్గడానికి నాకు 8 months పట్టింది. 8 to 9 months అనేది అయితే నేను అయితే పక్కాగా తీసుకున్నాను. సో దాని వల్ల కొంచెం కాన్ఫిడెంట్ పెరిగింది. నేను ఇప్పుడు సెల్ఫీలు తీసుకోగలుగుతున్నాను, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళగలుగుతున్నాను, ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాను వితౌట్ మేకప్. నేను మేకప్ అనేది నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి, యూజ్ కూడా చెయ్యను. ఏమన్నా మనకి ఫంక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ కొంచెం మేకప్ కావాలంటే టింటెడ్ సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేశాను. ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం అయితే ఓన్లీ క్రీమ్స్ అండ్ ట్రీట్మెంట్స్. సో మీరు కూడా మీలో మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సివియర్ యాక్నీతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. మీకు క్లినిక్ లింక్ అనేది షేర్ చేస్తాను. అలాగే మీకు ఎలాంటి ఫార్మసీ కావాలన్నా కూడా నేను మీకు నిరభ్యంతరంగా నేను చెప్పేస్తాను. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని చాలా మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. ఇలాంటివి జెన్యూన్ రివ్యూస్ అయితే నేను మీకు ఇస్తాను. అలాగే స్కిన్ కేర్ లో వచ్చిన ప్రతి అప్డేట్ అనేది మీకు నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక స్కిన్ కేర్ రొటీన్ తో అలాగే స్కిన్ కేర్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.